ప్యూర్ గంధం చెక్క. మనం ఇంట్లో దేవుళ్ళకి గంధం పెట్టుకోవడానికి మనం కూడా గంధం పెట్టుకోవచ్చు. చాలా చల్లగా ఉంటుంది. ఇది మనం సాన, ఇలాంటి సాన తీసుకోండి, రాయితో చేసింది. సో ఇప్పుడు మనం దీన్ని గంధం గీద్దాం. ఇట్లా ఒక సుక్క నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని దీన్ని ఇట్లా ఇట్లా అనాలి, ఇట్లా రౌండ్గా అనాలి. అన్న కొద్దీ మనకి ఇలా గంధం వస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చి మనము కింద గంధం వస్తుంది. మళ్ళీ మనము ఇంకొక వాటర్ డ్రాప్ వేసుకోవాలి. మనకు కావాల్సినంత ఒక్కొక్క చుక్క వేసుకుంటూ దీన్ని ఇట్లా రౌండ్గా గీకాలి. ఈ సాన మీద గంధం వస్తుంది మనకి. సో ఇట్లా ఈ గంధం చెక్కని అరగదీసిన కొద్దీ మనకి ఇలా గంధం వస్తూ ఉంటుంది. చూడండి, గంధం వచ్చింది మనకు కావాల్సినంత గంధము. ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, మీకు చూపిస్తే చేతితో తీసుకొని మనకు మంచి గంధం, ఇది చాలా ప్యూర్. ఇప్పుడు దీన్ని మనం గిన్నెలో షిఫ్ట్ చేసుకుందాం.